హాయ్, హలో, నమస్తే. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే హాయ్, నా పేరు సాయి కృప. నా ఛానల్లో మీకు డైలీ రొటీన్ వ్లాగ్స్, ట్రావెలింగ్ వ్లాగ్స్, బేబీ రిలేటెడ్ వ్లాగ్స్ అయితే వస్తాయి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియోకి లైక్ ఇచ్చి చూడండి. అండ్ ఫుల్ వీడియో చూడడానికి అయితే ట్రై చేయండి. సో ఇది వచ్చేసి సండే మార్నింగ్ అంటే నాకు కొంచెం ఫ్రీ టైం ఉంటుంది కాబట్టి సండే రోజు నాకు అంత బర్డెన్ ఉండదు. తను కూడా నాకు అన్ని పనులలో హెల్ప్ చేస్తాడు. సో మార్నింగే వెనకాలంతా కూడా క్లీన్ చేస్తాను. ఎన్నిసార్లు క్లీన్ చేసినా మట్టి వస్తూనే ఉంటుంది. ఎక్కడి నుంచి వస్తుందేమో. మార్నింగ్ క్లీన్ చేస్తానా, ఈవినింగ్ అంతా మళ్ళీ చెత్త తయారవుతుంది. అందుకని ఫస్ట్ లేవగానే బయట అంతా కూడా క్లీన్ చేసేసాను. సో వీళ్ళేమో ఇక్కడ నెయిల్స్ తీసుకుంటున్నారు. కంపల్సరీ సండే రిచువల్స్లో నెయిల్స్ తీసుకోవడం అనేది కంపల్సరీ ఉంటుంది మా ఇంట్లో. సో వాడికి ఎప్పుడు నేనే తీస్తాను, కాకపోతే ఈసారి తను ట్రై చేశాడు, మంచిగా తీయించుకున్నాడు. నేనేమో పడుకున్నప్పుడు తీస్తాను, నాతో తీయించుకోడు అస్సలు. తనతో అయితే తను ఏది చెప్తే అది వింటాడు. బేసికల్గా వాడు నానకొచ్చి. సో ఇక్కడైతే ఆ రోజు హౌస్ డీప్ క్లీనింగ్ పెట్టుకున్నాము. అంటే సెల్ఫ్ అది కాదు, బూజు అదంతా కూడా తీసేయాలి అని చెప్పేసి. సో బేసికల్గా తనే మొత్తం కూడా క్లీన్ చేసేస్తాడు. నేనేదో చిరు సహాయం చేస్తూ ఉంటాను. స్టార్టింగ్ నుంచి కూడా ఇంతే. మేజర్ పార్ట్ మొత్తం తను చేసేస్తాడు. ఏవైనా చిన్నవి ఉంటే నేను క్లీన్ చేస్తాను. నెలకు ఒక్కసారి క్లీన్ చేసినా కూడా ఎన్ని బూజులు పడతాయో. సెకండ్ ఫ్లోర్లో ఉన్నా కూడా చాలా దుమ్ము వస్తుంటుంది. అదేదో గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నంత వాళ్ళకంటే కూడా ఎక్కువ వస్తుంది. ఇగ్నోర్ మై హెయిర్. నేను ముందు రోజే ఫుల్గా ఆయిల్ పెట్టేసుకొని హెడ్ వాష్ చేద్దామని చెప్పేసి హెయిర్ అంతా అల్లేసాను. అసలు అర్జున్ పుట్టాక ఎంత జుట్టు రాలిపోయిందో. కనీసం పిలికేస్తే జుట్టు వేస్తే అదొక పిలకలాగానే ఉండిపోతుంది. అది జుట్టు ఊడిపోతుందన్న స్ట్రెస్ కూడా ఎక్కువైపోయి ఇంకా ఊడిపోతుంది నా జుట్టు. ఇంత జుట్టు ఊడిపోయినా కూడా నాకు ఎంత బద్ధకం అంటే ఒక్కొక్కసారి ఆ హెయిర్కి మామూలుగా మనం బయట తెచ్చుకున్న ఆయిల్ రాస్తా కానీ చాలామంది ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటారు కదా, అది చేసుకుందాం అని అనుకుంటా కానీ రోజులు గడిచిపోతూ ఉంటాయి. అది చెయ్యను. కొంతమంది అయితే భలే కేర్ తీసుకుంటారు హెయిర్ గురించి, స్కిన్ గురించి. నాకైతే అసలు అవేమీ లేవు. పని చేసుకున్నామా, తిన్నామా, ఒక్కొక్కసారి వీడియో తీద్దామని కూడా గుర్తుండదు. అలా అయిపోతూ ఉంటాయి రోజులైతే. అండ్ ఇక్కడైతే ఎవ్రీ కార్నర్ కూడా క్లీన్ చేసుకుంటూ వస్తున్నాము. అండ్ నేనేమో ఫ్రిడ్జ్ మీద ఉండేటివన్నీ కూడా తీసేస్తున్నాను. అసలు మా ఇంట్లో ఎక్కడన్నా కొంచెం ప్లేస్ దొరికింది అనుకోండి, దాని మీద ఎంత నింపుతామంటే ఐ హోప్ ప్రతి ఇంట్లో ఒకరు ఇలా ఎవరైనా ఉంటారు ఖచ్చితంగా. ఎక్కడైనా ప్లేస్ దొరికితే ఆ ప్లేస్లో పిచ్చి వస్తువులన్నీ పెట్టేయడము. సో మాకు అలా ఫ్రిడ్జ్ అన్నమాట. ఫ్రిడ్జ్, టీవీ దగ్గర ఉండే టేబుల్, అదంతా. ఫ్రిడ్జ్ మీద ఎన్ని కరెంటు బిల్లులు ఇంకా గ్యాస్ బిల్లులు ఉన్నాయంటే మామూలుగా అయితే అన్నీ తీసి ఒక పర్సులో పెట్టుకుంటాను. ఒక్కొక్కసారి వచ్చినప్పుడు ఏమో తీసుకెళ్ళి అందులో పడేస్తాను. నేను అక్కడ కప్స్ ఉంటాయా, ఆ కప్స్లో పడేస్తాను. తీసి వేరే దగ్గర పెడదాము అని అనుకుంటా కానీ ఎవ్రీ మంత్ అలా అనుకుంటాను. ఎవ్రీ మంత్ అందులోనే పెట్టేస్తాను. అలా ఆ రోజు అయితే వాటికి మోక్షం కలిగింది. అన్నిటినీ కూడా తీసేసి చక్కగా దుమ్ము దులిపేసి సదిరి పెట్టేశాను. ఇంత జరుగుతుంటే మా అర్జున్ ఎక్కడా అని ఎవరన్నా చూస్తున్నారా? వాడికి మేము కోకోమిలన్ పెట్టేసి కాసేపట్లో వదిలేసాము. ఎందుకంటే మనం ఎక్కడన్నా ఊడ్చేటప్పుడు కానివ్వండి, దుమ్ము దులిపేటప్పుడు కానివ్వండి, ఎక్కడైతే అవి ఉంటాయో అక్కడే తిరుగుతూ ఉంటాడు వాడు. మళ్ళీ వాడికి తుమ్ము, దగ్గులు అవి వస్తాయేమో అని అదొక బాధ. అందుకని వాడిని ఎన్నిసార్లు తీసుకెళ్ళి లోపల కూర్చోబెట్టినా లేకపోతే బయట ఆడుకోమని చెప్పినా వాడు అస్సలు ఆడుకుంటలేడు. అదే దుమ్ములో తిరుగుతూ ఉన్నాడు. అదే ఇప్పుడు మనం ఇవన్నీ చేయకుండా మామూలుగా ఉన్నాం అనుకోండి, మన దగ్గరికి రాడు. బయటికి వెళ్ళి ఆడుకుంటాడు, ఏదో ఒకటి చేస్తాడు. ఇట్లాంటి పనులు చేసినప్పుడు మాత్రం మన దగ్గరనే ఉంటా అని ఏడుస్తాడు. అందుకని వాడికి కొంచెం సేపు ఒక హాఫ్ అన్ అవర్ కోకోమిలన్ పెట్టేసి వదిలేసాము. చక్కగా వాడు అది చూసుకుంటా కూర్చున్నాడు. అండ్ ఆ తర్వాత అయితే కొంచెం ఫ్రెష్ అప్ అవుదాం అనుకున్నా. సరే వంట పని కూడా కానిచ్చేసాక ఫ్రెష్ అప్ అవుదాం అనేసి వదిలేశాను. ఎందుకంటే కిచెన్లో అస్సలు ఉండలేకపోతున్నాము.
మీకు కూడా ఎండలు ఇంత బీభత్సంగా ఉంటున్నాయా? ఒకవేళ ఎండలు ఎంతగా లేకపోయినా కూడా హ్యూమిడిటీ ఎంత ఉంటుందంటే దాంతోటే సగం చచ్చిపోతున్నా నేను. అస్సలు కొంచెం కూడా వర్క్ చేయలేకపోతే. సో ఈరోజు సండే అని చెప్పినా కదా, ఆబ్వియస్లీ తన డ్యూటీయే ఉంటుంది. తనే కుక్ చేస్తాడు మ్యాక్సిమం టైమ్స్. యాక్చువల్గా నేను కుక్ చేద్దాం అనుకున్నా, ఎందుకంటే తను మొత్తం కూడా క్లీన్ చేసి ఉన్నాడు కదా. నేను కుక్ చేద్దాం అనుకున్నా, నేనే కుక్ చేస్తా అన్నాడు. యూజువల్గా నాన్ వెజ్ కుక్ చేస్తాడు, చాలా బాగా కుక్ చేస్తాడు. వెజ్ జోలికి అయితే అస్సలకే రాడు. కానీ నేను ఒక విషయం చెప్పనా, ఇక్కడ యూజువల్గా మనకు ఒక హెల్దీ రిలేషన్షిప్ బిల్డ్ అవ్వాలి అంటే ఖచ్చితంగా ఇద్దరి మధ్యలో మంచి అండర్స్టాండింగ్ ఉండాలి. మంచి అండర్స్టాండింగ్ ఎప్పుడు బిల్డ్ అవుతుందో తెలుసా? ఇద్దరు కలిసి కూర్చొని మాట్లాడుకున్నప్పుడు. సో మా విషయంలో మాది హెల్దీ రిలేషన్షిప్ అని చెప్తాను. ఎందుకంటే చక్కగా నేను ఏదైనా వర్క్ చేస్తున్నా తను వచ్చి షేర్ చేసుకుంటాడు. తన వర్క్ నేను అంతగా షేర్ చేసుకోను, కానీ నా వర్క్లో మాత్రం తను షేర్ చేసుకుంటాడు. సండేస్ మొత్తం కూడా తనే చూసుకుంటాడు. అసలు ప్రాబ్లం ఎక్కడ వస్తుంది తెలుసా? నేను వాయిస్ ఓవర్ చెప్తుంటే వాడు అరుస్తూ ఉన్నాడు. సో ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే, ఈ పని అబ్బాయిలే చేయాలి, ఈ పని అమ్మాయిలే చేయాలి అనుకునే విధానంలో ప్రాబ్లం వస్తుంది. యాక్చువల్గా అబ్బాయిల పని అమ్మాయిల పని అంటూ ఇప్పుడు ఏది లేదండి. ఏ పని అయినా కూడా ప్రతి ఒక్కరు చేస్తున్నారు. ఐ నో హస్బెండ్స్ ఆఫీస్లో వర్క్ చేసి ఆ స్ట్రెస్ ఉంటుందని తెలుసు. కాకపోతే ఇంట్లో వైఫ్స్ కూడా అంతే కష్టపడతారు. ఎంతో కొద్దిగా హెల్ప్ చేసినా కూడా తను చాలా స్మూతింగ్గా రిలాక్స్గా ఫీల్ అవుతుంది. నేను ఇందులో ఒంటరి కాదు, నాకు కూడా ఒకరు హెల్ప్ చేయడానికి ఉన్నారు అని ఫీల్ అవుతూ ఉంటుంది. సో బ్యాక్ టు మై రొటీన్. ఇక్కడ ఏంటంటే సండే కాబట్టి యాజ్ యూజువల్గా చికెన్ అయితే కంపల్సరీ ఉంటుంది. సో చికెన్ తను కుక్ చేస్తున్నాడు, నేనేమో రైస్ పెట్టేశాను. అండ్ ఇక్కడ నేను కొంచెం చికెన్ తీసి పక్కకు పెట్టాను. యూజువల్గా మేము చికెన్స్ కుక్ చేసుకుంటుంటే అర్జున్ తినడానికి ఇష్టపడట్లేదు, ఎందుకంటే కొంచెం కారము అది ఎక్కువ ఉంటుంది కదా, మసాలా కారము. సో తను అంతగా ఇష్టపడట్లేదని వాడి కోసము కొంచెం మెత్తటి ముక్కలు ఒక 4-5 తీసి పక్కన పెట్టేసి వాడి కోసం సపరేట్గా వండుదాం అనుకున్నాను. అందులో నేను ఏమేమి వేసానంటే ఉప్పు, కారం, పసుపు, అంటే వాడు ఎంత తింటాడో కారము అంతే వేసాను. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, మసాలాలు ఏమి కూడా యాడ్ చేయలేదు, వాడి పొట్ట పాడవుతుందేమో అని చెప్పేసి కొద్దిగంతా పెరుగు యాడ్ చేసేసి మ్యారినేట్ చేసి పక్కన పెట్టాను. సో వాడి కోసం సపరేట్గా వండుదామనేసి. కానీ అది సక్సెస్ అయింది. వాడు అలా ఎక్కువ కారంగా లేకపోతే ఈజీగా తినేసాడు. అండ్ బ్యాక్ టు స్టోరీ. ఇప్పుడు ఇలా మనం చేయడం వల్ల పిల్లల మీద కూడా ఒక ప్రభావం ఉంటుంది. వాళ్ళు చిన్నప్పటి నుంచే మనల్ని చూసి నేర్చుకుంటారు కాబట్టి వాళ్ళు కూడా ఒక మంచి మైండ్ సెట్ తోటి పెరుగుతారు. మనం ఏదైనా వర్క్ చేస్తున్నప్పుడు వాళ్ళకు కూడా చిన్న చిన్న వర్క్స్ అనేటివి చెప్తూ ఉండాలి. వాళ్ళు కూడా ఆ వర్క్స్ నేర్చుకుంటారు. ఫ్యూచర్లో కూడా సరే ఒక్కరే కాదు అందరం కలిసి పని చేసుకోవాలి అన్న మైండ్ సెట్ తోటి పెరుగుతారు. అండ్ ఇంకా ఈ విషయాలలో అస్సలు ఈగో అనేది ఉండకూడదు. మెయిన్గా రిలేషన్షిప్లో ఈగో ఉంది అంటే అది వరస్ట్ థింగ్ అని చెప్తాను నేనైతే. మన మనసులో ఈగో ఉందనుకోండి, మన రిలేషన్షిప్ ఎక్కడికో పోతుంది. అది అస్సలు మంచిది కాదు. మన రిలేషన్షిప్ స్ట్రాంగ్గా ఉండాలి, మంచిగా ఉండాలి అంటే అండర్స్టాండింగ్ ఈజ్ ఫస్ట్ థింగ్. అండ్ తర్వాత కలిసిమెలిసి పని చేసుకోవడము, ఇవన్నీ మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా కూర్చొని మాట్లాడుకునే విధంగా ఉండాలి, కానీ అరుచుకునే విధంగా అయితే అస్సలు ఉండకూడదు. సో నేను చెప్పాలనుకునేది అయితే ఈ వీడియోలో అదే. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే తెలిసిందే కదా, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బాయ్ బాయ్.